అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏకత్వ దేవాలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. దీన్నే వన్నెస్ టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఏకత్వ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెంలో ఉంది. ఈ అద్భుతమైన కట్టడాన్ని కల్కి భగవాన్ స్థాపించిన ఏకత్వ సంస్థ నిర్మించింది. ఈ దేవాలయం ఏప్రిల్ 2008లో ప్రారంభించబడింది మరియు దీని నిర్మాణానికి దాదాపుగా $75 మిలియన్ ఖర్చయింది. కల్కి భగవాన్, శ్రీ భగవాన్ అని పిలువబడే ఈయన భారతదేశానికి చెందిన ఒక ఆధ్యాత్మిక గురువు. ఈయన వన్నెస్ అనే ఆధ్యాత్మిక సంస్థ వ్యవస్థాపకుడు. దీని ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశంలోనే ఉంది. కల్కి భగవాన్ మార్చి 7, 1949న తమిళనాడులోని వెల్లూరు జిల్లా నాతం గ్రామంలో వైదర్భి మరియు శ్రీ వరదరాజులు దంపతులకు విజయకుమార్ నాయుడుగా జన్మించారు. ఇక ఈయన తన భార్య అయినటువంటి పద్మావతిని జూన్ 9, 1977న వివాహం చేసుకున్నారు. అనుచరులు అమ్మ అని పిలిచే పద్మావతి వన్నెస్ ఆధ్యాత్మిక సంస్థ నిర్మించడంలో పాలు పంచుకున్నారు. 1984లో భగవాన్ పిల్లలు తమను తామును కనుగొని వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి ఒక వాతావరణాన్ని అభివృద్ధి చేయడం అనే లక్ష్యంతో ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని అందించడానికి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో జీవాశ్రమం అనే నివాస పాఠశాలను స్థాపించారు. 1994లో జీవాశ్రమం పాఠశాల ప్రాంగణానికి సత్యలోక అనే పేరు మార్చారు మరియు ప్రజల కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రారంభించారు. 2000లో అతను శాశ్వత ఆధ్యాత్మిక పరివర్తనను సృష్టించడం మరియు మానవాళిని ఏకత్వంలోకి మేల్కొల్పడం ద్వారా మరియు ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడం ద్వారా మానవ బాధలను దాని మూలాల నుండి తగ్గించడం అనే లక్ష్యంతో వన్నెస్ సంస్థను స్థాపించాడు. ఉద్యమం యొక్క ప్రారంభ దశలలో భగవాన్ను అతని అనుచరులు విష్ణువు యొక్క 10వ అవతారమైన కల్కిగా భావించారు. అతని పనిని స్థానికంగా కల్కి ఉద్యమం అని పిలిచేవారు. భగవాన్ ఇలా కూడా పేర్కొన్నారు, ఇది కల్కి ఆవిర్భావానికి సమయం అయినప్పటికీ కల్కి ఒక వ్యక్తి కాదు, అది ఒక సామూహిక జాగృతి. ఈ సంస్థ యొక్క పనిలో ఏకత్వ ఆశీర్వాదం లేదా దీక్ష అని పిలువబడే దానిని ఇవ్వడం మరియు స్వీకరించడం అనే అభ్యాసం ఉంటుంది. ఇది స్వీకరించే వారిని ఉన్నత చైతన్య స్థితిలో తీసుకురావడానికి శక్తి ప్రసారం చేసే ఒక పద్ధతి. ఈ అభ్యాసానికి కొత్త మార్గాన్ని అనుసరించడానికి దీక్ష అవసరం లేదు. తగినంత సంఖ్యలో ప్రజలు ఏకత్వ ఆశీర్వాదం పొందినప్పుడు అది మానవాళి యొక్క సామూహిక డిఎన్ఏను ప్రభావితం చేసి జ్ఞానోదయంకు దారితీస్తుందని, ఇది పూర్తిగా ప్రభావం చూపడానికి కొన్ని దశాబ్దాలు పడుతుందని భగవాన్ నమ్ముతారు. ఈ ఉద్యమ అనుచరులు ఏకత్వ ఆశీర్వాదం ద్వారా మానసిక, శారీరక రుగ్మతలు నయమైనట్లు నివేదించారు. ఇక ఈ ఆలయం యొక్క నిర్మాణ విషయానికి వచ్చినట్లయితే, ఈ ఆలయం తెల్లని పాలరాయితో నిర్మించబడింది మరియు స్తూపాలు, శిఖరాలు, గుమ్మటాలు, అలంకరించబడిన తలుపులు మరియు జాలీ కిటికీలతో రూపొందించబడింది. ఇందులో దాదాపుగా 22,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్తంభాలు లేని ధ్యాన మందిరాలు కూడా ఉన్నాయి. ఇది ఆసియాలోనే అతిపెద్ద మందిరాల్లో ఒకటి. ఈ ఆలయం ఆధునిక ఆధ్యాత్మిక వాస్తుశిల్పానికి చక్కటి ఉదాహరణలో ఒకటి మరియు 50 మీటర్ల విస్తీర్ణంతో గోల్డెన్ రేషియోకు అనుగుణంగా రూపొందించబడింది. ఈ ఆలయంలో 3 అంతస్తులున్నాయి. ప్రతి అంతస్తు ఒక పెద్ద ధ్యాన మందిరం. ఈ ఆలయంలో ఒకే సమయంలో 8,000 మందికి పైగా కలిసి ధ్యానం చేయవచ్చు. కింది మరియు మధ్య అంతస్తుల్లోని మందిరాలు ఒక్కొక్కటి 6,700 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి. పై అంతస్తులోని మందిరం 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ ఆలయం యొక్క ఎత్తు 32.85 మీటర్లు. ఈ ఆలయం మొత్తం 130 మీటర్ల పొడవు, 106 మీటర్ల వెడల్పు గల ఒక ఎత్తైన వేదికపై నిర్మించబడింది మరియు దీనిని 4 మూలల్లో జలాశయాలతో కూడిన కందకం కూడా ఉంది. మధ్య అంతస్తును అర్ధకామ అంటే కోరికలు మరియు సమస్యల పరిష్కార మందిరం అని పిలుస్తారు. పై అంతస్తుని ధర్మమోక్ష అని పిలువబడే స్తంభాలు లేని ధ్యాన మందిరం. ఇందులో సుమారు 36 అంగుళాల వ్యాసం కలిగిన బంగారు గోళం ఉంది. దీనిని గోల్డెన్ ఆర్బ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. పుదుచ్చేరిలోని శ్రీ అరవిందో ఆశ్రమానికి సంబంధించిన అంతర్జాతీయ విద్యా కేంద్రంలో ఆర్కిటెక్చర్, జియోబయాలజీ మరియు వాస్తుశాస్త్రంలో చేసిన అధ్యయనాల ఆధారంగా ప్రభాత్ పొద్దార్ వన్నెస్ టెంపుల్ని రూపొందించారు. ఈ ఏకత్వ దేవాలయం
చెన్నై నుండి 73 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.